తిరుపతి వెళదాము. తిరుపతి కేటీ రోడ్ లోని ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, అత్యధికంగా 46 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి? ప్రస్తుతం మీరున్న కేంద్రంలో మాక్ పోలింగ్ ఎలా జరుగుతోంది? ఎన్ని ఈవీఎంలను వినియోగిస్తున్నారు ఒక్కొక్క పోలింగ్ కేంద్రాల్లో? అంటే ఖచ్చితంగా రాష్ట్రంలోనే అత్యధికంగా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య తిరుపతిలోనే ఉంది. ఇది దాదాపుగా 46 మంది ఉన్నారు. నోటాతో కలిసి 47 మంది ఉన్నారు. అయితే ఇది అతి సమస్యాత్మక నియోజకవర్గంగా ఇప్పటికీ ఎన్నికల కమిషన్ గుర్తించింది కాబట్టి 100% వెబ్ కాస్టింగ్ చేయాలని చెప్పి నిర్ణయించింది. మనం చూడొచ్చు ఇక్కడ వెబ్ కాస్టింగ్ కూడా ప్రతి పోలింగ్ కేంద్రం 274 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 274 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారానే పోలింగ్ జరుగుతోంది. హోరాహోరీ పోరు రాయలసీమ అంతా కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అభ్యర్థుల భవితవ్యాన్ని తెలిసేందుకు ఓటర్లు సిద్ధమైన పరిస్థితి. ఇప్పటికే మాక్ పోల్ జరుగుతోంది. 5:30కే ఏజెంట్లు వచ్చారు. ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో మాక్ పోలింగ్పై పూర్తి అవగాహన కల్పించేందుకు పోలింగ్ సిబ్బంది అంటే మనం చూడొచ్చు ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి మాక్ పోలు 3 ఈవీఎంలు వాడుతున్నారు. 47 మంది అంటే 66 మంది అభ్యర్థులతో పాటు నోటాకు సంబంధించి ఒకటి 47 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి పోలింగ్ ఏజెంట్లకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు పోలింగ్ సిబ్బంది 5:30కి అంటే 5 గంటలకి సిద్ధంగా ఉన్నారు. 5:30కు ఎవరైతే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లతో 50 ఓట్లు వేయించారు. అవి ఆయా పార్టీకే పడుతున్నాయా లేదన్నది వీవీప్యాట్స్లో చెక్ చేసిన తర్వాత ఈ ఈవీఎంలు పనిచేస్తున్నాయి, ఇవి తాము వేసిన ఓటు తమ అభ్యర్థికే పడుతున్నాయి, తమ ఓటర్లు వినియోగించుకున్న ప్రతి ఓటు కూడా ఎక్కడకంటే ఓట్ కాస్టింగ్ విషయంలో ఎక్కడ పొరపాటు జరగట్లేదు అని నిర్ధారించుకున్న తర్వాతనే తిరిగి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఇది 7 గంటలకి ప్రారంభమవుతుంది. అయితే మాక్ పోల్ దాదాపుగా 45 నిమిషాలుగా కొనసాగుతుంది. అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ఈవీఎంలు అంటే మనం చూడొచ్చు ఇక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి 47 ఉన్నాయి. మరోవైపు పార్లమెంటుకు సంబంధించి మనం చూస్తే పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి 2 ఈవీఎంలు ఉన్నాయి. అంటే దాదాపుగా 26 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున 45 నిమిషాలుగా మాక్ పోల్కు సంబంధించిన అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది. అయితే మనం ఈ హాల్లో చూస్తే దాదాపుగా ఒక 47 మంది అసెంబ్లీకి 27 మంది పార్లమెంటుకి పోటీ చేస్తున్న నేపథ్యంలో అందరూ ఏజెంట్లకు సంబంధించిన ఈ గది పడుతుందా లేదా, ఈ గదిలో అంటే తిరుపతిలో 274 పోలింగ్ బూతుల్లో దాదాపుగా మనకున్నటువంటి సమాచారం 50 మందికి పైగానే ఏజెంట్లు ఒక్కో పార్టీ నుంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి అంటే దాదాపుగా 70 నుంచి 80 మంది వరకు కూడా ఏజెంట్ ఒకవేళ వచ్చి అభ్యర్థి తరపున ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా పోలింగ్కి సంబంధించి ఒక జిగ్జాగ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతమంది సిబ్బందికి అకామిడేట్ చేసే అవకాశము లేదని తెలుస్తుంది. మరి ఎన్నికల అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఎన్నికల అధికారులు ఏజెంట్లకు ఎలాంటి కుర్చీలు కానీ ఎక్కడ కూడా వేయలేదు. అంటే కేవలం కొద్ది మందికి మాత్రమే సరిపడే విధంగా వేశారు. 47 మంది అసెంబ్లీకి 27 మంది పార్లమెంట్కి అంటే ఇంతమందికి సంబంధించి దాదాపుగా 70 మందికి ఏజెంట్లు ఉండేందుకు ఆ పోలింగ్ హాల్ సరిపోతుందా లేదా మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల అధికారులు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా రాష్ట్రంలో 14 అసెంబ్లీలు ఉంటే అందులో తిరుపతి కూడా ఉంది. చిత్తూరు జిల్లాలోనే 6 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి తిరుపతిలో 274 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారానే 100% పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనూ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోబోతోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.